ఓం నమో వెంకటేశాయ. దేవదేవాఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ గోవింద గోవింద. శక్తిందేహి గురోత్తమ ప్రపదయో ధూల్యా కణైలేశతః భక్తిం త్వత్పదయుగ్మకే మునిజన ప్రాకట్యయోగ్యే పరే రక్తిం తత్పదశోధనే పురుషహృన్మాలిన్య సంశోధనే ముక్తిం త్వత్పదరూపిణీం స్థిరసుఖాం నైవాభియాచే విభో అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. చంచలా సేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచః శమితాంతరార్తిం సన్మందిరం విశత భాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ ప్రహ్లాదుడితో చక్కగా మాట్లాడి నువ్వు ఒక మన్వంతర కాలం పాటు ఈ రాక్షసులకి రాజుగా ఉండాలి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించి ఆ రాజ్యంలో ఉండేటువంటి భోగాలు బంధకంగా కాకుండా ఉండటానికి కావలసిన ఉపాయాలు తానే చెప్పాడు. ఈ లోపల ప్రహ్లాదుడు మళ్ళీ మా నాన్నగారిని నువ్వు ఉద్ధరించవలసింది, ఆయన నిన్ను తిట్టిపోశాడు, తెలియక తిట్టిపోశాడు అంటే అట్లా కాదు, నీలాంటి వాడు పుట్టినందువల్లనే వాళ్ళ వంశం పావనమైపోయింది అని కూడా పరమాత్మ చెప్పాడు. చెప్పి నువ్వు నీ బాధ్యతలను నిర్వర్తించాలి, అందువల్ల ఇతనికి పైన చేయవలసినటువంటి ఔర్ధ్వదేహిక క్రియలన్నీ చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించి ఊరుకున్నాడు. ఊరుకున్న తర్వాత ఏమైంది అనే విషయాన్ని శ్రీనారద ఉవాచ. ప్రహ్లాదోపి తథాచక్రే పితుర్యత్ సాంపరాయికం యథా భగవాన్ రాజన్ అభిషిక్తో ద్విజాతిభిః అని. ప్రహ్లాదుడు కూడా తథాచక్రే శ్రీమన్మహావిష్ణువు ఏ రకంగా చెప్పాడు అదేవిధంగా చేశాడు. ఏం చేశాడు? పితుర్యత్ సాంపరాయికం, తండ్రికి చేయవలసినటువంటి సాంపరాయికం ప్రేతకృత్యం, ఎవరైనా పరలోకానికి వెళ్ళినప్పుడు చేయవలసినటువంటి పని అవి చేశాడు. యథాహ భగవాన్ రాజన్, అలాగే శ్రీమన్మహావిష్ణువు ఎలా చెప్పాడో అలాగే అభిషిక్తో ద్విజాతిభిః, అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వాళ్ళందరూ ఈయనకి రాజ్యాభిషేకం చేస్తే రాజ్య పాలన కూడా చక్కగానే చేశాడు. ప్రహ్లాదోపి తథాచక్రే పితుర్యత్ సాంపరాయికం యథా భగవాన్ రాజన్ అభిషిక్తో ద్విజాతిభిః. ఇది మొత్తం మీద ప్రహ్లాదుడు ఏం చేశాడు అనే విషయాన్ని చెప్పడానికి వచ్చినటువంటి శ్లోకం. అసలు వరుస ఏంటి ఇందులో అనే విషయాన్ని పై శ్లోకంతో మొదలుపెట్టి చెప్తున్నారు. ప్రసాద సుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిం స్తుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వృతః అని. ఎప్పుడైతే ప్రహ్లాదుడు వెళ్ళి స్తుతి చేసి
ఆ పరమాత్మతో మాట్లాడి ఆయనకు ఉండేటువంటి కోపముఖాన్ని లేకుండా చేశాడో, కోపం కాదది, కోపముఖం మాత్రమే, అది లేకుండా చేశాడో అప్పుడు ప్రసాద సుముఖం, ప్రసన్నంగా ఉండేటువంటి మంచి ముఖంతో పరమాత్మ ఉండటం అనేదాన్ని బ్రహ్మగారు దృష్టిగా చూశారు. చూసి నరహరిం హరిం, ఆయనే హరి, భక్తుల పాపాలను భక్తుల కష్టాలను హరించేవాడు ఆయనే. ఆయనే నరహరి, నరసింహ రూపంలో వచ్చినటువంటి వాడు. అలాంటి వాడిని పవిత్రాభి వాగ్భి స్తుత్వా, తన 4 నోళ్లతోనూ స్తుతి చేశాడు. 4 నోళ్లతోనూ పవిత్రమైన వాక్కులతో, ఆయన నోరు చాలా పవిత్రమైంది బ్రహ్మగారిది, నిరంతర వేదాభ్యాసంతో పవిత్రమైనటువంటి నోరది. అలాంటి నోళ్లతో ఇంకా కూడా పవిత్రమైనటువంటి వాక్కులతో ఆయన్ని స్తుతి చేశాడు. చేసి అంటే వేదవాక్యాలతో ఆయన్ని స్తుతి చేసి ప్రాహ దేవాదిభిర్వృత, దేవతలందరినీ కూడా కలుపుకుని ఆయనతో అన్నాడు. ప్రసాద సుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిం స్తుత్వా వాగ్భి పవిత్రాభి ప్రాహ దేవాదిభిర్వృత. శ్రీ బ్రహ్మోవాచ దేవదేవాఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ దిష్ట్యా తే నిహతః పాపః లోకసంతాపనో సురః అని. దేవదేవ, దేవతలకే ఓ దేవుడా, దేవతలు అంటే ప్రకాశమానంగా ఉండేటువంటి సూర్యుడు, అగ్ని, నక్షత్రాలు లాంటివి, ఆ నక్షత్రాల్లాంటి లేదా అగ్ని లాంటి, సూర్యుడు లాంటి, చంద్రుడు లాంటి ప్రకాశాలన్నిటికీ కూడా ప్రకాశన శక్తి ఇచ్చేటువంటి దేవదేవుడా, అఖిలాధ్యక్ష, అందరికీ దేవతలందరికీ ముందుండేటువంటి వాడా, అఖిలాధ్యక్ష, అన్నిటికీ సాక్షిభూతంగా ఉండేటువంటి వాడా, భూతభావన, భూతాలన్నిటినీ పంచమహాభూతాలతో సహా అన్నిటినీ పుట్టించేటువంటి వాడా, భూతభావన, భూతాలు జీవులతో కలిసి ఉన్నటువంటి శరీరాలు ఆ శరీరాలలో ఉన్నట్లుగా స్పష్టంగా కనిపించేటువంటి వాడా, పూర్వజ, అందరికంటే ముందు పుట్టినవాడా, పూర్వజ, అందరికంటే ముందున్నటువంటి వాడా ఓ పరమాత్మ, దిష్ట్యా, లోకం తాలూకు అదృష్టం బాగుంది, తే నిహతః పాపః, నీ చేతులతో ఈ రాక్షసుడు, ఈ పాపాత్మకుడైనటువంటి రాక్షసుడు, పాపస్వరూపుడైన రాక్షసుడు నిహతః, సంహరించబడ్డాడు. లోక సంతాపన, ఎందుకు పాపాత్ముడన్నాను, లోకాలన్నిటినీ నానా ఇబ్బందులు పెట్టాడు. అసుర, అసురుడు కూడా అసుర జాతికి చెందినవాడు, లోకాలను బాగా ఇబ్బంది పెట్టినవాడు, పాపదృష్టితో ఉన్నవాడు, ఇలాంటివాడు నీ చేతులతో హతమైపోవటం అనేది లోకాలకు చాలా మంచిది. దేవదేవ అఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ దిష్ట్యా తే నిహతః పాపః లోక సంతాపనో సురః. యోసౌ లబ్ధవరో మత్తః నవధ్యో మమ సృష్టిభిః తపో యోగ బలోన్నద్ధః సమస్త నిగమాన్ అహన్. వీడి యొక్క సంహారం మంచిది అని ఎందుకంటున్నాను, అసౌ, వీడే నాకేం అపరిచితుడు కాదు. యోగ లబ్ధవరో మత్తః యః, నా నుండే వరాలను పొందాడు, నా నుండే వరాలు ఏ రకంగా పొందాడు, నవధ్యో మమ సృష్టిభిః అని వరం పొందాడు. నా సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువుతోనూ ఇతను సంహరించబడడు, సంహారానికి గురికాడు అని వరాలను పొందాడు. అందువల్ల నా సృష్టిలో ఉండేటువంటి ఏ ఆయుధానికి లొంగక, ఏ ఆయుధంతోనూ మరణం లేదు అని గర్వించాడు. తపో యోగ బలోన్నద్ధః, ఇతనికి తపోబలము, ఆ తపోబలంతో వచ్చినటువంటి యోగబలము, నాకు అన్ని రకాల యోగ బలాలు సంక్రమించాలి అని నన్ను వరం అడిగాడు, ఇవ్వవలసి వచ్చింది. దాంతో తపో యోగ బలోన్నద్ధః, ఆ తపోబలంతోనూ యోగబలంతోనూ చాలా గర్వించాడు. గర్వించి సమస్త నిగమాన్ అహన్, వేదాలన్నిటినీ ముక్కలు ముక్కల కింద కోసేశాడు.
లేదా వేదాలన్నిటినీ చెల్లాచెదరు చేసేసాడు, వేదాలన్నిటినీ వెన్నుపోటు పొడిచాడు. సమస్త నిగమాన్ అహన్. ఎలా పొడిచాడు? వేదాలంటే నిత్యమైన వినాశం లేనటువంటి శబ్దస్వరూపాలు కదా, అపౌరుషేయ శబ్దస్వరూపాలు కదా, వాటికి వెన్నుపోటు ఏం పొడిచాడు, వాటినేం ముక్కలు చేశాడు, వాటికేమి హాని చేశాడు అంటే వాటిని ఏం చేయలేడు. అందువల్ల ఆ వేదాలను అధ్యయనం చేసేవాడిని బాగా ఇబ్బంది పెట్టాడు, అధ్యయనం చేసే వాళ్ళందరినీ నిరుత్సాహపరిచాడు, అధ్యయనం చేసే వాళ్ళందరినీ దండించాడు, ఏడిపించాడు. దాంతో వేదాధ్యయనం కుంటుపడింది. దాంతో వేదాలు ఉన్నా, నిత్యంగా ఉన్నా చదివేవారు లేక, ఆదరించేవారు లేక వేదంలో ఉండేటువంటి కర్మలు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. వేదంలో ఉండే కర్మలు కానీ, జ్ఞానం కానీ, మార్గాలు కానీ ఇవేవి ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. దానివల్ల వర్ణాశ్రమ ధర్మాలు వీటిని గురించి ఎవ్వరూ పట్టించుకోవటం మానేశారు. వేదంలో ఉంది అంటే ఆ అధ్యయనం చేసిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు నలుగురికి చెప్తే వినే నలుగురు కాస్త వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తారు. ఈ వేదాల మీదే ఆసక్తి లేకపోతే, దాన్ని చదువుకునే వాళ్ళు లేకపోతే, ఆ మాటలు చెప్పేవాళ్ళు లేకపోతే పాపం వీళ్ళు మాత్రం వర్ణాశ్రమ ధర్మాలు పాటించమంటే ఏం పాటిస్తారు? ఎప్పటికప్పుడు ఆ వాడు వీడు చెప్పే మాటలను విని వర్ణాలు లేవు, ఆశ్రమాలు లేవు, ఏమీ లేవు, అది ఇది మాట్లాడుతూ ఉంటారు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు పోవటంతో కర్మలన్నీ పోయినాయి. కర్మలు పోవటంతో దేవతలకు బలం తగ్గింది. దేవతలకు బలం తగ్గటంతో భూమి మీద సరిగ్గా పంటలు పండటం కానీ, సరిగ్గా భూమి మీద శాంతియుతమైన వాతావరణం నెలకొనటం కానీ ఇవన్నీ తగ్గినాయి. ఈ విధంగా అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు. వేదాలను, మూలభూతమైనటువంటి వేదాలను ఇబ్బంది పెట్టడం ద్వారా, వాటిని అధ్యయనం చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా, లేదా వాటికి పెడర్థాలు తీయటం ద్వారా ఈ రాక్షసుడు సమస్త మానవాళికి చేయరాని అపకారం చేశాడు. యోసౌ లబ్ధవరో మత్తః నవధ్యో మమ సృష్టిభి తపో యోగ బలోన్నద్ధ సమస్త నిగమానహన్. తపోబలము, యోగబలము కూడినవాడు గనక ఈ పని చేస్తే, ఏదో అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి వచ్చిన వాడు చేస్తే కొన్నాళ్ళకి వాడు రాసిన పుస్తకాలు మరుగున పడిపోతాయి, చదివేవాడు ఉండడు, ఏదో పేరుకి అక్కడ ఇక్కడ లైబ్రరీల్లో ఉంటాయి, అది పర్వాలేదు. తపోయోగ బలం ఉన్నవాడు లేదా అధికార బలం ఉన్నవాడు ఈ పని చేస్తే ఏమవుతుంది? అంతే, మొత్తం అవైదికంగా దేశము లేదా అవైదికంగా ఈ భూమి మొత్తము మారిపోతుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో నువ్వు వచ్చావు, వచ్చి వీడిని సంహరించావు. తద్వారా ఈ వేదాధ్యయనాన్ని మళ్ళీ పునరుద్ధరించి మానవులకు సత్కర్మలు అందేటువంటి దారిని చూపించావు. దిష్ట్యా లోక కళ్యాణం కోసం ఈ పని చేశావు. దిష్ట్యా తత్తనయ సాధు మహాభాగవతోర్భక త్వయా విమోచితో మృత్యో దిష్ట్యా త్వాం సమితోధునా. నీకు చాలా ఇష్టమైన పని కూడా మరొకటి చేసుకున్నావు. నువ్వు చేసుకున్నావు. మిగతావన్నీ లోకం కోసం చేశావు, ఇది మాత్రం నువ్వు చేసుకున్నావు. దిష్ట్యా తత్తనయ, ఆ రాక్షసుడు యొక్క కొడుకే కానీ సాధువు, చాలా మంచివాడు. మహాభాగవత, నీ భక్తులలో కల్లా సర్వోత్తముడు, నీ భక్తులలో ప్రహ్లాదుడు అనేవాడిని మించినవాడు మరొకడు లేడు అనే స్థాయిలో ఉన్నవాడు. అర్భక, ఇంత చేస్తే చిన్నపిల్లవాడు. త్వయా విమోచిత, నువ్వు పూనుకున్నావు, అతని అదృష్టం కొద్దీ నువ్వే వచ్చావు, వచ్చి అతన్ని ఆ తండ్రి తాలూకు చెర నుంచి విడిపించావు. తండ్రి తాలూకు చెర కాదు, మృత్యువు నుంచే రక్షించావు. ఆ తండ్రి గారు కత్తెత్తి నరికేస్తాను అని మీద పడితే నువ్వు వచ్చి సంరక్షించావు. దిష్ట్యాత్వాం సమితోధునా, మామూలుగా అందరినీ ఇలాగే కాపాడతావు. నీ మీద లేశమాత్రంగా ఎవరికైనా భక్తి ఉన్నా సరే వాళ్ళందరినీ వచ్చి వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళకి కాపాడతావు, కానీ వాళ్ళకి కనిపించవు, వాళ్ళతో కలవు, వాళ్ళతో మాట్లాడవు, కాపాడేసి సైలెంట్గా వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకేమి వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు అక్కర్లేదు కదా, లేదా వాళ్ళు మాట్లాడే పొగడతపు మాటలు, లేదా అప్పటికప్పుడు చెప్పేటువంటి థ్యాంక్స్, పెదవుల చివర్లలోంచి చెప్పేటువంటి థ్యాంక్స్ నీకేం అక్కర్లేదు కదా. వాళ్ళ మనసులో ఉండే భక్తికి ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతావు. కానీ ఈ ప్రహ్లాదునికి ఉండేటువంటి భక్తిని మనసులో ఉంచుకుని
ఆ భక్తిని ఇంకా పెంచటానికి, అతన్ని ఆదర్శంగా చేసి మిగతా వాళ్ళకి భక్తిని పెంచటానికి అతనితో కలిశావు కదా. కాబట్టి భక్త్యా త్వాం సమితోధున, అతను కూడా నీతో కలిసి నిన్ను చూసి నీతో మాట్లాడి సంతోషపడ్డాడు. అతని అదృష్టం బాగుంది. అతని అదృష్టం బాగుంది కాదు, అతన్ని చూసి నేర్చుకునేవారి అదృష్టం బాగుంది, అతన్ని ఆదర్శంగా పెట్టుకునేవారి అదృష్టం బాగుంది. అందుకని ఆ పని కూడా చేశావు. దిష్ట్యా తత్తనయస్సాధు మహాభాగవతోర్భక త్వయా విమోచితో మృత్యో దిష్ట్యా త్వాం సమితోధునా. ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయతః పరమాత్మనః సర్వతో గోప్తృ సంత్రాసాత్ మృత్యోరపి జిఘాంసతః. స్వామి, ఈ రూపం ఉందే, ఈ భయంకరమైన రూపం, ఇది ఇలాగే ఉండాలి అని నియమమేమీ లేదు. దీన్ని ఇలాగే ఉంచేస్తాను, ఇలాగే కొన్నాళ్ళు నడిపిస్తాను అని నువ్వేం అనుకోక్కర్లేదు. ఏతద్వపు, నీ శరీరం, తే, నీకు సంబంధించినటువంటి శరీరం, భగవన్, ఓ పరమాత్మ, ధ్యాయతః, ధ్యానం చేసేవాడికి చాలా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ శరీరం ఉండాలి, కనిపించాలి అని నియమమేం లేదు. ఈ శరీరాన్ని, ఈ రూపాన్ని ధ్యానం చేస్తేనే చాలు. అందులోనూ పరమాత్మనః, చాలా గొప్ప స్వరూపం కలిగినటువంటి, లేదా అందరికీ ఆత్మస్వరూపమైనటువంటి నీ యొక్క ఈ రూపాన్ని ఎవరైనా ధ్యానం చేస్తే చాలు, చాలా లాభాలు కలుగుతాయి. సర్వతో గోప్తృ, ఈ రూపం, ధ్యానంలో ఉండేటువంటి రూపం, ధ్యాన విషయంగా ఉండేటువంటి ఈ రూపం, లేదా ఈ రూపం తాలూకు ధ్యానం సర్వతో గోప్తృ, అన్ని కష్టాల నుండి సంరక్షిస్తుంది, అన్ని వైపుల నుంచి కాపు కాసేస్తుంది. సర్వతో గోప్తృ సంత్రాసాత్, ఎంతటి మహాభయమే వచ్చినా సరే, ఎంతటి మహాభయమే, ఇంకా ఎవ్వరూ తీర్చలేరు ఈ భయాన్ని అనే పరిస్థితి వచ్చినా సరే, సంత్రాసాత్ సర్వతో గోప్తృ, అలాంటి భయం నుండి కూడా ఇది రక్షించేస్తుంది. మృత్యోరపి, చెప్పేందుకేముంది, మృత్యువు నుండి కూడా ఇది సంరక్షిస్తుంది. ఎవరైనా సరే నిజమైనటువంటి ఏకాగ్రతతో, నిజమైనటువంటి భక్తితో, జిఘాంసతః మృత్యోహో, కబళించటానికి మృత్యువు గనక మీదకి దూసుకొస్తుంటే, నీ రూపాన్ని ధ్యానించేసేస్తే ఖచ్చితంగా ఆ మృత్యువు నుంచి కూడా రక్షణ అనేది లభిస్తుంది. జిఘాంసతః మృత్యోహో. ఎవరైనా పరీక్ష చేయాలనుకున్నా సరే అది సరిపోతుంది. జిఘాంసతః మృత్యోరపి సర్వతో గోప్తృ, అన్ని రకాలుగాను కాపు కాస్తుంది ఈ రూపం. అంత ఏకాగ్రంగా, అంత భక్తిగా ధ్యానం చేయటమే బాకీ. ఈ పరీక్షలు పాడు మనకెందుకు అని అనుకుని నిజమైన భక్తితో, నిజమైనటువంటి ఏకాగ్రతతో, నిజమైన అభిప్రాయంతో, భావశుద్ధితో గనక చేస్తే మృత్యోరపి జిఘాంసతః గోప్తృ, మృత్యువు నుంచి ఈ రూపం సంరక్షిస్తుంది. మళ్ళీ మృత్యు భయం అనేది లేకుండా చేస్తుంది. ఇంకొకసారి మృత్యు వచ్చి ముట్టుకోకుండా తయారు చేస్తుంది. మృత్యువు ముట్టుకోవడానికి వీల్లేదు. అమృతత్వం అనేది వచ్చేయాలి, తత్వజ్ఞానం అనేది కలిగేయాలి అనే తీరులో ఈ రూపం అనుగ్రహిస్తుంది. అలాంటి రూపం నీది. ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయతః పరమాత్మనః సర్వతో గోప్తృ సంత్రాసాత్ మృత్యోరపి జిఘాంసతః అని బ్రహ్మగారు అన్నారు. ఊరుకున్నారు. పరమాత్మ మహాచమత్కారి, ఎవరికి ఏం సమాధానం చెప్తాడు అని కనిపెట్టడం చాలా కష్టం, అన్ప్రిడిక్టబుల్. దాంతో శ్రీ భగవాను వాచ, ఈ బ్రహ్మగారు అన్న మాటలకి ఆయన అన్నాడు, మైవం విభోసురాణాంతే ప్రదేయ పద్మసంభవ వరః క్రూర నిసర్గాణం అహీనాం అమృతం యథా అన్నాడంతే. విభో, ఓ బ్రహ్మ, సమర్థుడైనటువంటి ఓ బ్రహ్మ, ఈ సృష్టికి కారణమైనటువంటి ఓ బ్రహ్మ, విభో, అసురాణం, రాక్షసులకి మైవం తే ప్రదేయ, ఈ రకంగా నువ్వు వరాలని ఇవ్వకూడదు. మైవం విభో అసురాణాంతే ప్రదేయ. పద్మసంభవ, నా నాభి నుంచి పుట్టిన, పద్మంలో పుట్టినవాడివే కదా, అందుకని చెప్తున్నాను పద్మసంభవ. అందులోనూ నా నాభి నుంచి పుట్టినటువంటి లోకపద్మంలోంచి పుట్టినవాడివి కదా, లోకాలను సృష్టి చేసే స్థాయిలో ఉన్నవాడివి కదా, లోకాలకు హాని చేసే వాళ్ళకి వరాలను ఇవ్వకూడదు. పద్మసంభవ వరహ మైవం దేయ.
ఇంత పెద్ద వరం ఇవ్వకూడదు. ఇంత పెద్ద కాంప్లికేటెడ్గా ఉండేటువంటి వరాన్ని ఎవరికి ఇవ్వకూడదు. అందులోనూ క్రూర నిసర్గాణం, క్రూర స్వభావం ఉన్న వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు. పాముకు పాలు పోయకూడదు అంటారు కదా, ఎందుకంటే పాముకు పాలు పోస్తే పోసిన వాడినే కాటేస్తుంది అంటారు. అలాంటిది అహీనాం అమృతం, ఆ పాముకు గనక అమృతం పోస్తే ఏమైపోతుంది? విషాన్ని కక్కేటువంటి పాముకి అమృతం పోస్తే ఆ పాము మరణించకుండా ఉండి ఆ విషాన్ని పాపం నలుగురికి పంచుతూ ఉంటుంది కదా. అలాగే ఈ దుర్మార్గులు కూడా వరాన్ని గనక ఇస్తే ఆ వరబల గర్వంతో అందరికీ హాని చేస్తూ ఉంటారు. అహీనాం అమృతం యథా మైవం విభోసురాణాంతే ప్రదేయ పద్మసంభవ వర క్రూర నిసర్గాణం అని అన్నాడు. ఈ మాట ఎందుకన్నాడు అనేది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన కూడా నియమాలు తెలుసు, నియమాలు బాగానే తెలుసు. బ్రహ్మగారేమీ కావాలనుకుని వీడేదో నాకు సంబంధించిన వాడు, నా మనవడికి కొడుకు అనే ఉద్దేశంతో వరాలేమి ఇవ్వలేదు. ఆయన వరాలు ఇచ్చింది తపస్సుకి ఫలితంగా ఇవ్వవలసిన వరాలే. తపస్సు కంటే కూడా 1 ఇంచు ఎక్కువ అడిగినా సరే, లేదా 1 గ్రాము ఎక్కువ అడిగినా సరే కుదరదు పో అని చెప్పడానికి ఆయన మొహమాట పడే టైప్ కాదు. తపస్సు ఫలితం ఈ రెండింటి మీదే ఆయన నడిపిస్తుకుంటూ వస్తున్నాడు. మరి అలాంటిది మైవం విధోసురాణం తే ప్రదేయ పద్మసంభవ వరః క్రూర విసర్గాణం అని ఆయనకి ఎందుకు చెప్పాడు అనేది చాలా ఆశ్చర్యం. ఇది బ్రహ్మగారికే చెప్పాడా, లేకపోతే మనలాంటి వాళ్ళకు ఓ మంచి మాట చెప్దాము అనుకుని చెప్పాడా అనేది కూడా ఆశ్చర్యంగా ఆలోచించుకోవాల్సిందే. పాముకు పాలు పోయకూడదు, పాముకు అమృతమైతే పోయకూడదు, లేదా మనకి అలాగే సమాజానికి హాని చేసే వాళ్ళకి ఉపకారం చేయకూడదు అనే అభిప్రాయాన్ని మనకు కలిగించడానికి ఈ మాట అన్నాడా, లేకపోతే జనరల్గా ఇలాంటి వరాలు ఇస్తే ఎట్లాగా మళ్ళీ నేనే ఇలాంటి ఏదో ఒక రూపం, ఏదో ఒక ఆలోచన చేసి రావాల్సి వస్తుంది అనే అభిప్రాయంతో అన్నాడా అని తేల్చి చెప్పుకోవటం కూడా కష్టమే. కానీ బ్రహ్మగారు 3 శ్లోకాలతో అంత మాట అంటే ఈయన మాత్రం ఈ చిన్న మాట అని ఊరుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? శ్రీ నారద ఉవాచ, నారద మహర్షి గారు అంటున్నారు, ఇత్యుక్త్వా భగవాన్ రాజన్ తతశ్చాంతర్దధే హరి అదృశ్య సర్వభూతానాం పూజిత పరమేష్ఠినా. ఇత్యుక్త్వా ఈ మాత్రం మాట్లాడి భగవాన్ ఆ పరమాత్మ రాజన్ ఓ ధర్మరాజా తతశ్చ ఆ ప్రదేశం నుంచి అంతర్దధే హరిహి అంతర్ధానం చెందాడు, కనిపించకుండా అయిపోయాడు. తతశ్చ అంతర్దధే హరిహి. అంతర్దధే అంటే ఏంటి? అంతర్ధానం అయ్యాడు అంటే ఏంటి? అదృశ్య సర్వభూతానాం, ఎవరికీ కనిపించకుండా ఉన్నాడు. ఎవరికి కనిపించకుండా ఉన్నాడు అంటే ధ్యానం చేయని వారికి కనిపించకుండా ఉన్నాడు. ధ్యానం చేసేవారికి, బాగా పై స్థాయి ధ్యానం చేసేవారికి, ఉపాసన చేసేవారికి కనిపించడానికి వీలుగా మిగతా వాళ్ళకి కనిపించవలసిన అవసరం లేకుండా అయిపోయాడు. అదృశ్య సర్వభూతానాం పూజిత పరమేష్ఠిన. బ్రహ్మగారు ఈ రకంగా తన మాటలతో గౌరవాన్ని చెల్లించేసరికి, తన మాటలతో వాక్పూజ చేసేసరికి ఆయన చక్కగా అంతర్ధానం అయిపోయాడు. ఇత్యుక్త్వా భగవాన్ రాజన్ తతశ్చ అంతర్దధే హరి అదృశ్య సర్వభూతానాం పూజిత పరమేష్ఠిన. తతఃసంపూజ్య శిరసా వవందే పరమేష్ఠినం భవం ప్రజాపతీన్ దేవాన్ ప్రహ్లాదో భగవత్కలాహ. పరమాత్మ అంతర్ధానం అయిన తర్వాత, ఆ నరసింహ రూపం అనేది కంటికి కనిపించకుండా అయిన తర్వాత, హృదయంగమంగా ఆ రూపం మారిన తర్వాత, తతః సంపూజ్య అందరినీ గౌరవించటం అనే కార్యక్రమాన్ని ప్రహ్లాదుడు మొదలుపెట్టాడు. ముందుగా శిరసా వవందే పరమేష్ఠినం. పరమేష్ఠి బ్రహ్మగారు, ఈయనకి వరుసలో తాతకు తాత అవుతాడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు, ఆయన తండ్రి కశ్యపుడు అయితే, ఆ కశ్యపుడు యొక్క తాతగారు బ్రహ్మగారు, కశ్యపుడు తండ్రి మరీచి తండ్రి బ్రహ్మగారు. కాబట్టి తాతకు తాత అవుతాడు. కాబట్టి దగ్గరవాడు కాబట్టి, తన కులవృద్ధుడు కాబట్టి, అందరూ చేయవలసిన రీతిలో కులవృద్ధుడిగా బ్రహ్మగారికి ముందు నమస్కారాన్ని సమర్పించాడు. శిరసా వవందే పరమేష్ఠినం, తల వంచి నమస్కరించాడు. తర్వాతే భవం
పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. తర్వాత ప్రజాపతిన్, అక్కడికి మరీచ్యాది ప్రజాపతులు వచ్చారు కదా, వాళ్ళు కూడా 17 స్తుతి వాక్యాల్లో ఒక స్తుతి వాక్యం పలుకున్నారు కదా, వాళ్ళకు కూడా నమస్కారం చేశాడు. వాళ్ళు కూడా తన తాత వరుస వాళ్ళు, ముత్తాత వరుస వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చేశాడు. దేవాన్, ఇంద్రాది దేవతలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం చేశాడు. ప్రహ్లాద, ఆ ప్రహ్లాదుడు అందరికీ సంతోషాన్ని అందించేటువంటి ఆ ప్రహ్లాదుడు వీళ్ళందరికీ నమస్కారాలు చేశాడు. నమస్కారాలు ఏ దృష్టితో చేశాడు? భగవత్కలాహ, భగవంతుడి యొక్క రూపాలు ఇవన్నీ అని అనుకుని నమస్కారం చేశాడు. వాస్తవంగా భగవంతుడి యొక్క రూపాలైనటువంటి వీటికి భగవంతుడి రూపాలు అనేటువంటి దృష్టితో అందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి నమస్కారం చేసి అందరినీ గౌరవించాడు. నేనేదో మహావిష్ణు భక్తుణ్ణి కాబట్టి ఏదో విధంగా మిగతా దేవతల గురించి పిచ్చి కామెంట్స్ చేయాలి, లేదా వాళ్ళని ఏదో ఒక గౌరవంలో తక్కువ చేసి ఈయనకేదో సాష్టాంగ పడితే వాళ్ళకేదో హాయి చెప్పి అన్నట్టుగా వాళ్ళని ఏదో ఇన్సల్ట్ చేయాలి అనే పిచ్చి భావన లేకుండా, తనను చూసి నేర్చుకునే వారికి ఇలాంటి పిచ్చి భావనలు కలగకుండా భగవంతుడి యొక్క రూపాలు అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడితో సమానంగా భగవంతుడిలాగానే అందరినీ ట్రీట్ చేశాడు. తతఃసంపూజ్య శిరసా వవందే పరమేష్ఠినం భవం ప్రజాపతీన్ దేవాన్ ప్రహ్లాదో భగవత్కలాహ. తతః కావ్యాదిభిः సార్థం మునిభిः కమలాసనః దైత్యానాం దానవానాంచ ప్రహ్లాదమకరోత్పతిం. తతః, ఆ తర్వాత కావ్యాదిభిः సార్థం సీన్లోకి కావ్య శుక్రాచార్యుడు ఆయన ఎంటర్ అయ్యాడు. ఆ శుక్రాచార్యుడినే ముందు పెట్టారు. రాక్షసులకి గురువు కదా ఆయన, అందువల్ల రాక్షసులకు గురువైనటువంటి శుక్రాచార్యుడిని ముందుంచి కావ్యాదిభిः సార్థం, అక్కడ ఇలాగో కశ్యప ప్రజాపతి గారు లాంటి మహర్షులందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ కూడా రమ్మని మునులందరినీ కూడా కలిపి కమలాసన బ్రహ్మగారు దైత్యానాం దానవానాంచ, దైత్యులకి దానవులకి, దితి వంశంలో పుట్టినటువంటి వారు, ధనువు గారి వంశంలో పుట్టినటువంటి వారు, వీళ్ళిద్దరికీ కూడా ప్రహ్లాదుణ్ణి అకరోత్పతిం, రాజుగా చేశారు. అదేమో పెద్ద భరించలేనటువంటి ముఠ, దైత్యుల ముఠ, దానవుల ముఠ. ఆ ముఠాలకి నాయకుడిగా ఈ ప్రహ్లాదుణ్ణి అట్టిపెట్టారు. ఈయనేమో మంచివాడు. ఎంత మంచివాడు అంటే ఎంత చెడ్డవాడినైనా సరే మంచిగా మార్చగలిగినంత మంచివాడినా. అందువల్ల ఈయన ఏలుబడిలో ఈ దైత్యులు దానవులు మంచిగా ఉంటారు ఇన్ ద సెన్స్ వాళ్ళ స్వభావ సిద్ధంగా ఉండే దౌష్ట్యాన్ని ఏమైనా కాస్తో కూస్తో ప్రదర్శించినా పర్వాలేదేమో, కానీ దాన్ని మించి మొత్తం లోకాలనే అస్తవ్యస్తం చేసేటువంటి పిచ్చి పనులైతే చేయరు, హిరణ్యకశిపువు చేసినటువంటి మహాపాపాలైతే చేయరు అనే ఉద్దేశంతో ఆయన్ని రాజుగా అట్టిపెట్టారు. దైత్యుల్ని దానవుల్ని కూడా మార్చడానికి వీలుగా వాళ్లకు రాజుగా ఈ ప్రహ్లాదుని చేశారు. తతః కావ్యాదిభిः సార్థం మునిభిः కమలాసనః దైత్యానాం దానవానాంచ ప్రహ్లాదమకరోత్పతిం. అప్పటికి సీన్లో ఇంకా దేవతలందరూ ఉన్నారు. ప్రతినంద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః స్వధామాని యయూరాజన్ బ్రహ్మాద్యాః ప్రతిపూజితాః. ఈ ప్రహ్లాదుడు చేయవలసినటువంటి హిరణ్యకశిపువుకు సంబంధించిన ఊర్ధ్వదేహిక క్రియలు అయ్యేంత వరకు దేవతలందరూ అక్కడ ఉన్నారు. ఆ కార్యక్రమాలన్నీ పూర్తయ్యి పట్టాభిషేకం వచ్చేంత వరకు అక్కడే ఉన్నారు. పట్టాభిషేకం కార్యక్రమానికి కూడా అక్కడే ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారు, ప్రహ్లాదుడితో అక్కడే ఉన్నారు, తోడుగా ఉన్నారు. ఉన్న తర్వాత ఈ పట్టాభిషేక కార్యక్రమాలు అయ్యి ఆయన ఇంకా రాజ్య వ్యవహారాలు చూసుకోవాలి అని అనే పరిస్థితి వచ్చిన తర్వాత దేవతలందరూ తతః, ఆ తర్వాత ప్రతినంద్య ప్రహ్లాదుడిని చక్కగా పొగిడారు. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, మా పరమాత్మనే పైనుంచి కిందకి దించేసావు కదా అని చక్కగా పొగిడారు. పొగిడి ప్రయుజ్య పరమాశిషః, ప్రయుజ్య ఆశిషః, ఆశీర్వచనాలు చేశారు. ఏ రకమైన ఆశీర్వచనాలు చేశారు అంటే వాళ్ళకి చేయటానికి, ఆశీర్వచనం చేయడానికి ఏమీ లేదు. అందుకని పరమాశిష, ఇప్పటికే
అందుకోవలసిన దాంట్లో టాప్ ఎండ్ ఫలితాలను అందేసుకున్నాడు. ముక్తి నీకు గ్యారంటీ అని పరమాత్మతో చెప్పించుకున్నాడు. ఆ ముక్తి వచ్చేంత వరకు నేను చెప్పినట్లుగా మన్వంతరం కాలం పాటు ఇక్కడే రాజ్యాధికారంలో ఉండి భుంక్ష్వభోగాన్ అని పరమాత్మతో చెప్పించుకున్నాడు. అందులోనూ ఏ రకంగానూ కేవలం పుణ్యం తాలూకు ఫలితాలనే అనుభవిస్తూ ఉండు అని చెప్పించుకున్నాడు. పాపం ఏమైనా ఉంటే దాని ఫలితం అనుభవించొద్దు, కష్టం నీకొద్దు, కష్టాన్ని ప్రాయశ్చిత్తాలతో పోగొట్టుకో అని దేవుడితోనే సలహా ఇప్పించుకున్నాడు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు ఆశీర్వచనాలని అంటే పరమాశిష వాటినే ఇంకోసారి పలికేశారు. పరమాత్మ చెప్పిన దాన్నే ఆ పరమాశిషనే మళ్ళీ ఇంకోసారి చెప్పారు. ఆ పరమాత్మ చెప్పినట్లుగా భోగాలు అనుభవించు, ఆ పరమాత్మ చెప్పినట్లుగా కష్టం లేకుండా హాయిగా జీవించు, ఆ పరమాత్మ లేకుండా చెప్పినట్లుగా ఈ మన్వంతర కాలం పాటు రాక్షసుల్ని పాలించు అని మళ్ళీ అవే చెప్పారు, రిపీట్ చేశారు. ప్రయుజ్య పరమాశిష ఇలా చెప్పి స్వధామాని యయురాజన్, రాజన్నో ధర్మరాజా వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. ఎవరు? బ్రహ్మాద్యాహ, బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళిపోయారు. ప్రతిపూజితా, ఈయన ప్రహ్లాదుడు ఎవరు ఏ రకంగా ఆశీర్వచనం చేసినా సరే అయ్యా మీ అనుగ్రహం, అయ్యా మీ అనుగ్రహం అని చేతులు జోడించి వినయ వాక్యాలు పలుకుతూ ఉంటే, మీరు నాకు ఆశీర్వచనాలు ఇచ్చేది ఏందయ్యా, నాకు ఆయనే ఇచ్చేశాడు, మా స్వామి ఇచ్చేశాడు అని అనకుండా అయ్యా మీ ఆశీర్వచనం, మీ అనుగ్రహం ఉంటే అలాగే జరుగుతుంది అని వినయ వాక్యాలు పలుకుతూ ఉండే సంతోషించి ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత పై స్థాయికి వెళ్ళినా భక్తులు అనే వాళ్ళ మనస్సుల్లో అవినయానికి చోటు ఉండకూడదు. భగవంతుడి యొక్క రూపాల విషయంలో ఏమాత్రం అగౌరవానికి చోటు ఉండకూడదు అనే విషయాన్ని ఆచరణాత్మకంగా ఆయన చూపిస్తూ ఉంటే ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రతినంద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిష స్వధామాని యయురాజన్ బ్రహ్మాద్యా ప్రతిపూజితాః అని నారద మహర్షి గారు ధర్మరాజు గారితో చెప్తున్నారు. చెప్తూ ఏవంచ పార్షదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితౌ దితేః హృది స్థితేన హరిణ వైరభావేన తౌ హతౌ. ఏవంచ ఈ విధంగా విష్ణోః పార్షదౌ శ్రీమన్మహావిష్ణువు యొక్క పారిషదులు అంటే శ్రీమన్మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు జయ విజయులు దితేహే పుత్రత్వం ప్రాపితౌ దితికి పుత్రులుగా మారారు. ఎలాగా? శాపేన సనకాది మహర్షులు శాపం పెడితే ఆ శాపంతో దితికి పుత్రులుగా పుట్టవలసి వచ్చింది. వాళ్ళు హృదయస్థితేన హరిణ తమ మనసులో తమ హృదయంలో శ్రీమన్మహావిష్ణువునే ఉంచుకున్నారు, శ్రీహరినే ఉంచుకున్నారు. హృది స్థితేన హరిణ వాళ్ళ హృదయంలో ఉండేటువంటి శ్రీహరే బయటికి వచ్చి, వాళ్ళ హృదయంలో ఉండేటువంటి ఆ శ్రీహరే బయటికి వచ్చి వాళ్ళను సంహరించాడు. హృది స్థితేన హరిణ ఎలా ఉంచుకున్నారు? ఎందుకు అలా బయటకు వచ్చి సంహరించాడు అంటే వైరభావేన, వైరభావంతో మనసులో ఉంచుకున్నారు కాబట్టి బయటకు వచ్చిన వాడు వైరభావంతో తౌ హతౌ వాళ్ళనే సంహరించాడు. ఆ శ్రీహరి చేతిలోనే వీళ్ళు సంహారానికి గురయ్యారు. ఎవరైనా భక్తులు మంచి భావంతో ఆయన్ని మనసులో ఉంచుకుంటే అదే రూపంతో బయటకు వస్తాడు. నన్ను ఆ పరమాత్మ అనుగ్రహించాలి అనే ఉద్దేశ్యంతో మనసులో ఉంచుకుంటే, ఆ భావనతో ఆయన్ని లోపల ఉంచుకుంటే చక్కగా వస్తాడు, రక్షిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. భయాలుంటే భయాలు పోగొడతాడు, కష్టాలుంటే కష్టాలు పోగొడతాడు. నాకేమీ అక్కర్లేదు అంటే ఏమీ అక్కర్లేదు అనే స్థాయికి తీసుకెళ్తాడు, అంత చివరి స్థాయికి కూడా తీసుకువెళ్తాడు. అలా కాకుండా శత్రుభావంతో ఆయన లోపల ఉంచుకుంటే ఆయన బయటకు వచ్చిన క్షణాన ఆ శత్రుభావాన్నే చూపిస్తాడు. ఏ రకంగా ఆయన్ని భావన చేస్తే తం యథాయథా ఉపాసతే తదేవ భవతి అన్నట్లుగా ఆయన్ని ఏ రకంగా భావన చేస్తే దానికి తగ్గట్లుగా ఫలితాలను ఇస్తాడు. వీళ్ళేమో శత్రుభావంతో భావన చేశారు కాబట్టి బయటికి శత్రువులా వచ్చాడు, శత్రువు చేసిన పన్నే చేశాడు. ఏవంచ పార్షదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితౌ దితేః హృది స్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ. పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతుః కుంభకర్ణ దశగ్రీవౌ హతౌ తౌ రామవిక్రమైః. పునశ్చ ఈ జన్మ పూర్తయిన తర్వాత హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా మొదటి జన్మ పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ విప్రశాపేన, పూర్వం సనకాది మహర్షుల యొక్క శాపం ఉంది కదా,
అందులోనూ బ్రాహ్మణ శాపం. దాన్ని తప్పించుకోలేక రాక్షసౌ తౌ బభూవతు. తర్వాత రాక్షసులుగా పుట్టారు. రాక్షసులుగా పుట్టి కుంభకర్ణ దశగ్రీవౌ, కుంభకర్ణుడు దశగ్రీవుడు దశకంఠుడు రావణుడు అని పేర్లు పొంది హతౌ తౌ రామవిక్రమై, నానా దుష్కార్యాలు చేసి చివరికి రాముడి యొక్క పరాక్రమాలకి వాళ్ళిద్దరూ హతమైపోయారు. రామం విక్రమై. పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతు కుంభకర్ణ దశగ్రీవౌ హతౌ తౌ రామవిక్రమై. అంతవరకు ఎగిరెగిరి పడ్డారు, అంతవరకు మహాబలవంతులు అని ఎగిరిపడ్డారు. రావణుడైతే అమ్మో లోకరావణ, లోకాలన్నిటినీ అరిపిస్తాడు, లోకాలన్నీ ఆ రావణుడి పరాక్రమాన్ని తట్టుకోలేక హా 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 అని అరుస్తున్నాయి అనే బిరుదు కూడా పొందాడు. కుంభకర్ణుడు ఒక రకం 6 నెలలే మెలకుగా ఉంటాడు, మెలకుగా ఉన్న 6 నెలలు మాత్రం అందరినీ ఏడిపిస్తాడు అని పేరు పొందినవాడు. అలాంటి వాళ్ళు కూడా శయానౌ హృది నిర్భిన్న హృదయౌ రామసాయకై తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తన జన్మని. అలా ఎగిరెగిరి పడ్డవాళ్ళు రామసాయకై, ఆ శ్రీరాముడి యొక్క బాణాలకి నిర్భిన్న హృదయౌ, హృదయాలు చీలిపోయి గుండెలు చీలిపోయి శయానౌ యుధి, యుద్ధంలో పడుకుండిపోయారు, యుద్ధంలో కింద పడిపోయారు. ఎగిరెగిరి పడ్డవాళ్ళు ఆయన బాణాలకు మాత్రం కింద పడిపోయారు. శయానౌ హృది యుధి నిర్భిన్న హృదయౌ రామసాయకై. ఆ శ్రీరాముడు బాణాలతో వీళ్ళ హృదయాల్ని చీల్చేస్తూ ఉంటే, గుండెల్ని చీల్చేస్తూ ఉంటే తచ్చిత్తౌ, ఆ చీలుస్తున్నటువంటి ఆ రాముణ్ణే మనసులో ఉంచుకుని జహతు దేహం, దేహాన్ని విడిచిపెట్టారు. తచ్చిత్తౌ, వైరభావంతో ఆయన్నే ఆలోచించుకుంటూ జహతు దేహం, వైరభావంతో ఆయన గురించే ఆలోచించుకుంటూ చివరికి ప్రాణాలను విడిచిపెట్టారు. యథా ప్రాక్తన జన్మని, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా ఉన్నప్పుడు ఎలాగైతే వైరభావాన్నే పెంచుకున్నారో అలాగే ఈ జన్మలో కూడా వైరభావాన్నే పెంచుకున్నారు. శయానౌ యుధి నిర్భిన్న హృదయౌ రామసాయకై తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తన జన్మని. తా విహాథ పునర్జాతౌ శిశుపాల కరూషజౌ హరౌ వైరానుబంధేన పశ్యతస్తే సమీయతు. తౌ, వాళ్ళిద్దరే ఆ జయ విజయులే ఇహ ఈ లోకంలో నీ ఏలుబడిలో ఉండేటువంటి ప్రాంతంలో లేదా నీకు పరిచయం ఉన్న ఈ ప్రాంతంలో అథ పునర్జాతవు, మళ్ళీ పుట్టారు. అథ, ఆ వెనకాల జన్మలో ఒకసారి మరణం తరువాత మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ పుట్టారు కొత్తగాను. పునర్జాతవు, అందులో ఒకడు శిశుపాల, మరొకడు కరూషజ. దంతవక్తుడికి కరూషజ అని పేరున్నట్టుంది. ఆ కరూషజుడిగా పుట్టారు. కానీ ఈ జన్మలో కూడా అకారణంగా హరౌ వైరానుబంధేన, ఆ శ్రీహరితో వైర సంబంధం పెట్టుకున్నారు. ఎందుకు వైర సంబంధం పెట్టుకున్నారు? ఏ కారణము లేదు. వైరానుబంధేన, అదంతే, ఆ జాతకం అంతే అన్నట్లు వైరానుబంధేన పశ్యతస్తే సమీయతు. శత్రుభావం పెట్టుకున్నారు, నువ్వు చూస్తూనే ఉన్నావు, వాళ్ళు ఏమేం తిట్టారు, ఏమేం మాట్లాడారు అని చూస్తూనే ఉన్నావు. చివరికి ఏమైంది అని నువ్వు చూస్తూ ఉండగానే తే సమీయతు, వాళ్ళు అయిపోయారు. తా విహాథ పునర్జాతౌ శిశుపాలక రూపజౌ హరౌ వైరానుబంధేన పశ్యతస్తే సమీయతు. కానీ 3 జన్మల శాపం తీరిపోయింది కదా. మొదటి హిరణ్యకశిపువు అప్పుడు కానీ, లేదా రావణ కుంభకర్ణులు అప్పుడు కానీ జరగని విచిత్రం ఒకటి జరిగింది. వాళ్ళు పూర్తిగా పరమాత్మలో కలిసిపోయారు, లేదా పరమాత్మ స్థానానికి వాళ్ళు చేరిపోయారు. మళ్ళీ ఈసారి వెనక్కి రారు అనే స్థితినైతే పొందారు. అంతవరకు ఈ జన్మలో లాభం. ఏనః పూర్వకృతం యత్తత్ రాజానః కృష్ణవైరిణః జహుస్తేంతే తదాత్మానః కీటః పేషస్కృతో యథా. వీళ్ళ చుట్టూ, ఈ శిశుపాల దంతవక్తుల చుట్టూ చాలామంది రాజులు చేరారు, చాలామంది చిన్న చితక సంస్థానాధీశులు చేరారు.
చేరి వీళ్ళు తిడుతూ ఉంటే వాళ్ళు కూడా తిట్టడం మొదలుపెట్టారు. వీళ్ళు నాకు శ్రీకృష్ణుడు శత్రువు అని అంటే వాళ్ళు కూడా అనడం మొదలుపెట్టారు. అన్నందుకు ఏనహ మహాపాపాన్ని పొందారు. పూర్వజన్మలలో చేసిన పాపాలకి తోడుగా ఈ పాపాలను వాళ్ళు పొందారు. కృష్ణవైరిణ రాజానః, కృష్ణుణ్ణి శత్రువుగా భావించే పరమాత్మ అవతారమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి శత్రువుగా భావించేటువంటి రాజులందరూ కూడా అంతే వాళ్ళ యొక్క పాపాలకు ఫలితాలను తీవ్రంగా అనుభవించి అంతే జహుహు, పాప ఫలితాలు అనుభవించటంలో భాగంగా వాళ్ళ మనసు క్రమక్రమంగా పడుతూ ఉంటే అంతే చివరికి పాప ఫలితం పూర్తయిపోయిన తర్వాత జహుహు, వాళ్ళ విరోధాన్ని అలాగే వాళ్ళ యొక్క జన్మల్ని వీటన్నిటినీ కూడా సమాప్తి చేసుకున్నారు. ఎప్పటికో సమాప్తి చేసుకున్నారు లేదా సమాప్తి చేసుకుంటారు. తదాత్మానః, అప్పుడు మాత్రం వాళ్ళు ఆ తాదాత్మ్యాన్ని పొందగలుగుతారు. అంటే వీళ్ళు శిశుపాలదంత భక్తులంత తీవ్రంగా లేదా రావణ కుంభకర్ణులంత తీవ్రంగా హిరణ్యకశిపులంత తీవ్రంగా ఏమీ వైరభక్తిని సాధించలేకపోయారేమో కానీ ఏదో వైరభావంతోనైనా సరే ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నారు కదా. కాబట్టి వైరభావంతో ధ్యానించినప్పుడు, వైరభావంతో ఉంచుకున్నప్పుడు వైరభావానికి ఫలితంగా పాప ఫలితంగా అందుకోవాల్సిందేదో అందుకున్నారు. వైరభావం కాకుండా పరమాత్మను మనసులో ఉంచుకున్నందుకు మంచి ఫలితం అందుకోవాలి కదా, దాన్ని కూడా క్రమక్రమంగా అందుకున్నారు. అందుకుని చివరికి తాదాత్మ్యాన్ని పొందారు. అయితే ఇందులో 2 అంశాలున్నాయి. ఈ తాదాత్మ్యం అనేటువంటిది ఒక అంశం, వైరానుబంధంతో వచ్చినటువంటి పాప ఫలితం అనేది రెండో అంశం. ఈ రెండు అంశాల్లోనూ బాధ్యత దాదాపుగా వీళ్ళదే. బాధ్యత పరమాత్మది కాదు, బాధ్యత వీళ్ళదే. ఆయన కేవలం ధ్యానిస్తే వచ్చేస్తాడు కాబట్టి వచ్చేశాడు. కాబట్టి ధ్యానించారు, ఏదో విధంగా ధ్యానించారు కాబట్టి ఆయన వచ్చేశాడు. ఏదో విధంగా ధ్యానించడం అనేది వీళ్ళదే బాధ్యత. ఆ ధ్యానించడంలో సరియైన గైడెన్స్ లేక శత్రుభావంతో ధ్యానించడం అనేది వీళ్ళదే బాధ్యత. కాబట్టి ఈ బాధ్యత విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. పరమాత్మతో కలిసిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పరమాత్మను ధ్యానించుకోవటం అనేది మనం కూడా చేసుకుందాం. కాకపోతే అది వైరభావంతోనో లేదా చెడు భావంతోనో ధ్యానించుకుని వాటికి బాధ్యత వహించి ఆ ఫలితాలను అనుభవించి తర్వాత ఎప్పటికో ఆయనలో చేరటం అనేటువంటి ప్రాసెస్ మనకొద్దు. ఆ తెలివి తక్కువ పని మనమైతే చేయొద్దు. మనం మంచిగానే పరమాత్మను భక్తిగానే ధ్యానం చేసుకుందాము. ధ్యానం చేసుకునేటప్పుడు నారద మహర్షి గారు చెప్పినట్లుగా కీటః పేషస్కృతో యథా అని మన మనస్సే ఆయనలాగా మారిపోయేంత స్థాయిలో ధ్యానం చేసుకునే స్థాయికి ఎగబాకేందుకైతే ప్రయత్నం చేసుకుందాం. కానీ ప్రహ్లాదుడు ఆదర్శంగా ఉండి చూపించినటువంటి అంశాలను మాత్రం మనం జాగ్రత్తగా ఆచరించుకుందాం. ప్రపంచంలోనూ ప్రతి వస్తువు పరమాత్మ యొక్క స్వరూపమే. అందులోనూ ఈ సృష్టిలో ఉండేటువంటి మనకు తెలిసినటువంటి సమస్త దేవతా రూపాలు పరమాత్మ యొక్క అంశలే, అంతే తప్ప అవి వేరేవి కావు. మనమే ముద్ర వేసేసుకుని మేము ఫలానా వారి భక్తులము అని చెప్పేసుకుని మేము ఎవరికి భక్తులమో వాళ్ళే శ్రేష్ఠులు, మా గొప్పతనం ఆ దేవతా రూపంలో కనిపిస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఆ భ్రమలకు గురవుతూ ఆ రూపాన్ని తప్ప మిగతా రూపాలని కించపరిచేలా మాట్లాడటము, కించపరచమని మాట వినే వాళ్ళని ప్రోత్సహించటము ఇలాంటి పిచ్చి పనులు మనం పెట్టుకోవద్దు. అలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళకి సమాధానం చెప్పడం అనే పని కూడా మనం పెట్టుకోవద్దు. మనం కేవలం ఆ స్వామితోనే అనుబంధం పెట్టుకుందాము, పరమాత్మతోనే అనుబంధం పెట్టుకుందాము. ఆయన యొక్క అంశాలన్నీ, ఆయన యొక్క రూపాలన్నీ కూడా మనకు సమానం అనేటువంటి ఉద్దేశంతో ఉండి ఏ రూపంలో మనకు సంస్కారాలు ఉన్నాయో, ఏ రూపంలో వస్తే మన సంస్కారాలు మరింత జాగృతమవుతాయో లేదా మరింత ఉన్నత స్థాయికి వెళ్తాయో ఆ పరమాత్మకే తెలుసు. కాబట్టి పరమాత్మకు చెందిన ఏ రూపంతోనైనా సరే మనం రావచ్చు, అనుగ్రహించవచ్చు అని మనం భావిద్దాము. ఆ భావనకు తగ్గట్లుగా మనల్ని అనుగ్రహించవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అథ
श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे दशमाध्याये श्लोकाः। श्रीनारद उवाच प्रह्लादोऽपि तथा चक्रे पितुर्यत् साम्परायिकं यथाह भगवान् राजन् अभिषिक्तो द्विजातिभिः प्रसादसुमुखं दृष्ट्वा ब्रह्मा नरहरिं हरिं स्तुत्वा वाग्भिः पवित्राभिः प्राह देवादिभिर्वृतः। श्रीब्रह्मोवाच देवदेवाखिलाध्यक्ष भूतभावनपूर्वजा दिष्ट्या ते निहतः पापो लोकसन्तापनोऽसुरः। योऽसौ लब्धवरो मत्तो नवध्यो मम सृष्टिभिः तपो योगबलोन्नद्धः समस्तनिगमानहन् दिष्ट्या तत्तनयः साधुः महाभागवतोऽर्भकः त्वया विमोचितो मृत्योः दिष्ट्या त्वां समितोऽधुना। एतद्वपुस्ते भगवन् ध्यायतः परमात्मनः सर्वतो गोप्तृसन्त्रासात् मृत्योरपि जिघांसतः। श्रीभगवानुवाच मैवं विभोऽसुराणान्ते प्रदेयः पद्मसंभवा वरः क्रूरनिसर्गाणाम् अहीनाममृतं यथा। श्रीनारद उवाच इत्युक्त्वा भगवान् राजन् ततश्चान्तर्दधे हरिः अदृश्यः सर्वभूतानां पूजितः परमेष्ठिना। ततः सम्पूज्य शिरसा ववन्दे परमेष्ठिनं भवं प्रजापतीन् देवान् प्रह्लादो भगवत्कलाः। ततः काव्यादिभिः सार्थं मुनिभिः कमलासनः दैत्यानां दानवानां च प्रह्लादमकरोत्पत्तिम्। प्रतिनन्द्य ततो देवाः प्रयुज्य परमाशिषः स्वधामानि ययुराजन् ब्रह्माद्याः प्रतिपूजिताः। एवञ्च पार्षदौ विष्णोः पुत्रत्वं प्रापितौ दितेः हृदि स्थितेन हरिणा वैरभावेन तौ हतौ। पुनश्च विप्रशापेन राक्षसौ तौ बभूवतुः कुम्भकर्णदशग्रीवौ हतौ तौ रामविक्रमैः। शयानौ हृदि निर्भिन्न हृदयौ शयानौ युधि निर्भिन्न
హృదయౌ రామసాయకైః తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తనజన్మని తావిహాథ పునర్జాతౌ శిశుపాలకరూషజౌ హరౌ వైరానుబంధేన పశ్యతస్తే సమీయతుః ఏనః పూర్వకృతం యత్తత్ రాజానః కృష్ణవైరిణః జహుస్తేన్తే తదాత్మానం కీటః పేషస్కృతో యథా ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే దశమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.